హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి విక్రమ్ తంగలాన్ మూవీ వాయిదా గురించి అయితే మనం తెలుసుకుందాము. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ కంపౌండ్ నుంచి రాబోతున్నటువంటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో ఒకటిగా తంగలాన్ అని చెప్పుకోవచ్చు. అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేతృత్వంలో వస్తున్నటువంటి ఈ చిత్రానికి పారంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఈ చిత్రాన్ని అయితే 2024 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న అయితే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలన్నట్లు ఇటీవలే ప్రకటించారని తెలిసింది. తంగలాన్ గ్లిమ్స్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. అయితే తంగలాన్ విడుదల వాయిదా పడ్డది. 2024 వేసవిలో తంగలాన్ థియేటర్లలో సందడి చేయబోతుందని కొత్త డేట్ అయితే త్వరలో ప్రకటిస్తానని మూవీ మేకర్స్ అయితే తెలియజేశారు. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగేటువంటి కథ అంటూ విక్రమ్ తన సైన్యంతో సమరానికి వెళ్తున్నటువంటి ఉన్న కొత్త లుక్ గుమ్స్ బంప్స్ అయితే తెప్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో మాళవిక మోహన్, పార్వతీ తిరువత్తి ఫీమేల్ లీడ్ రోల్స్లో వస్తున్నారు. పశుపతి డానియల్ కీలక రోల్స్ అయితే పోషిస్తున్నట్లు తెలుస్తుంది. కోలార్ గోల్డ్ ఫిలిమ్స్ KGFలో జరిగినటువంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీ స్టూడియో గ్రీన్ నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై KE జ్ఞానవేల్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తంగలాన్ నుంచి ఇప్పటికే మాళవిక మోహన్ లుక్ అయితే విడుదల చేయగా డీగ్లామరైజ్డ్గా కనిపిస్తున్నటువంటి సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటిదాకా గ్లామరస్ పాత్రలకే పరిమితమైనటువంటి ఈ బామ్మ తంగలాన్లో ఇది ఎవరికన్నాడు చూడనటువంటి విధంగా కనిపించబోతున్నట్లయితే స్టన్నింగ్ లుక్తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ పారంజిత్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరొక మూవీ అప్డేట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.